ఇంకా నయం ఆంటీ వినేసిందనుకున్నాను. గాడ్, థ్యాంక్ గాడ్. సరసు పద చెప్తాను. గాడ్, హలో రాహుల్. యా భూషణ్, మీకు చెప్పాను కదా, నేను ఇప్పుడు మీకు నెంబర్ మెసేజ్ చేస్తాను. తను ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకొని, వాడెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకొని, ఆ నెంబర్ ఎక్కడికి వెళ్తుందో ఆ లైవ్ లొకేషన్ మీరు నాకు షేర్ చేయగలరా? ఓకే, ఇప్పుడే ట్రేస్ అవుట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ భూషణ్. సరసు, నేను వెళ్ళి రిషి గురించి తెలుసుకుంటాను. నేను కూడా వస్తాను బాబు. ప్లీజ్ సరసు, నువ్వు ఇంట్లోనే ఉండు. ప్రీతి కదలికలు గమనించు. నేను తొందరగా పని ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను, సరేనా? సరే బాబు, జాగ్రత్త. ఓకే, యూ టేక్ కేర్. ఎస్, హలో, 200 మీటర్స్ తర్వాత రైట్ టర్న్ తీసుకో రాహుల్. అతని వెహికల్ ఇప్పుడే అజీజ్ నగర్ క్రాస్ చేసి మొయినాబాద్ వైపు వెళ్తోంది. ఓకే, నేను తను ఫాలో అవుతున్నాను. మీరు మాత్రం అతను డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు మిస్ అవద్దు. సరే రాహుల్. యా, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. అన్నయ్య అంతా చెప్పాడు కదా? చెప్పాడు మేడం. రుద్ర, కేర్ఫుల్గా విను. ప్లాన్లో చిన్న చేంజ్. ఏంటి మేడం? ఆ రిషి గారిని ప్లేస్ మార్చడం కాదు, ప్రాణాలు తీసేయాలి. వాట్? ప్రాణాలు తీసేయడం ఏంటి మేడం? కరెక్ట్గానే చెప్తున్నాను. వాణ్ణి చంపేయాలి. వాడు బ్రతికున్నంత కాలం నాకు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఏదో ఒక టెన్షన్ ఉండేలా ఉంది. అదంతా టాలరేట్ చేయడం కన్నా వాణ్ణి చంపి ఆ శవంతో పాటు నిజాన్ని కూడా మాయం చేయడం ఈజీ. అర్థమైందా? కానీ రిస్క్ అవుతుంది మేడం. తప్పదు రుద్ర, సిచ్యువేషన్ అలా ఉంది. ఈసారి వాణ్ణి చంపేసి ఆ తర్వాత పోలీస్ కేసులు, లీగల్ ఇష్యూస్ అని ఏ టెన్షన్ లేకుండా కేర్ నువ్వే తీసుకో. ఓకే మేడం, నేను చూసుకుంటాను. ఎంత దుర్మార్గురాలివే నువ్వు!
మనుషుల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయిందా నీకు? రాహుల్ బాబుకి ఏదైనా అయితే అలా జరగకూడదు. వాడెక్కడా? లోపలున్నాడన్నా. వాడి దగ్గర ఫోన్ ఏమైనా ఉందా? లేక మీ మొబైల్ తీసుకుని ఎవరికైనా కాల్ చేశాడా? లేదన్నా, చేతులు కాళ్ళు కట్టేస్తుంటే వాడెలా ఫోన్ చేస్తాడు? మరి మేడంకి ఎవరు కాల్ చేశారు? ఏమో తెలీదన్నా. మీరు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూడండి. రేయ్ 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 ఏంట్రా అలా చూస్తున్నావు? మా వాళ్ళు నేను బాగా చూసుకుంటున్నారా? రే, రోజు ఇలా టార్చర్ పెట్టే బదులు ఒకేసారి చంపేయండి రా. ప్రీతిని పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. తనకు అక్కర్లేంది నాకొద్దురా. అదేంటో సేమ్ డైలాగ్ ఆ అమ్మాయి కూడా చెప్పింది. అందుకే పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకొని నీ దగ్గరకు వచ్చాను. ఏంటి చంపమని చెప్పి అలా చూస్తావు?
ఎవడ్రా నువ్వు? రాహుల్, ఎక్కడ్రా రిషి? చావడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కూడా అక్కడికే పంపిస్తా. రాహుల్, మీరేంటి ఇక్కడ? నేను నేను సేవ్ చేయడానికి వచ్చాను. వద్దు రాహుల్, నాకు బ్రతకాలని లేదు. ఇక్కడే చావనివ్వండి. నువ్వు చచ్చిపోతే ప్రీతి ఏం కావాలి? తను మీ భార్య కదా, మీతో సంతోషంగానే ఉండుంటుంది. ప్రీతికి నాకు పెళ్లి కాలేదు. మీరు చెప్పేది నిజమా? క్యాన్సిల్ అయింది. అందుకే నీకోసమే వచ్చాను. వెళ్దాం పద. అమ్మా, కాఫీ. అవును, వాణి ఎక్కడా? ఏమోనమ్మా, కనిపించట్లేదు. సరే నువ్వు వెళ్ళు. అలాగే అమ్మా. ఎక్కడికి వెళ్ళుంటారు? ఆ రిషి దగ్గరికి ఏమైనా వెళ్ళుంటారా? ఆంటీ దగ్గర ఇదే సరైన సమయం. నేను ఇంప్రెషన్ కొట్టేయాలి. ఆంటీ, ఆర్తి. ప్రీతి, నువ్వేంటిలా హారతి? ఆ, వాణి ఎక్కడా? తెలీదా ఆంటీ? ఎక్కడికో వెళ్ళింది. హా? మీకు ఏ పని చేసే ముందైనా ఆర్తి తీసుకోవడం అలవాటని, టైం వేస్ట్ అవ్వకూడదని నేనే పూజ చేసి ఆర్తి తీసుకొచ్చాను. అదేంటి? రోజూ పూజ చేయమని తనకి చెప్పాను కదా. మీరు చెప్పారు సరే ఆంటీ, తను వినాలి కదా. వాణి ఎక్కడికి వెళ్ళిందో పనివాళ్ళని ఎంక్వైరీ చేశావా? వాళ్ళు కూడా తెలీదనే చెప్తున్నారా ఆంటీ? ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికెళ్ళుంటుంది? అన్నయ్య గుడికి రమ్మంటే వెళ్ళింది మేడం.
ఇంట్లో పూజ చేసి వెళ్ళొచ్చు కదా. చేసింది మేడం. ఎప్పట్లాగే ఉదయాన్నే అందరికన్నా ముందు లేచి పూజ ఫినిష్ చేసి వెళ్ళింది. అంటే నువ్వు పూజ చేయలేదా? చేశాను ఆంటీ. పూజ ఫినిష్ చేసి ఆరతి తీసుకొచ్చాను. ఏ ఆంటీ, నేను ఆరతి ఇవ్వకూడదా? ఈ ఇంట్లో పూజ చేయకూడదా? అలా అని కాదు ప్రీతి. ఇంటి కోడలిగా, అన్నీ తెలిసిన మనిషిగా వాణి చేసే పూజకి నువ్వు చేసే పూజకి తేడా ఉంటుంది కదా. అది మేడం ఉద్దేశం. దేవుడు ఒక్కటే అయినప్పుడు పూజలో తేడా చూడడం ఏంటి నవ్య? కాని మనుషులొక్కటి కానప్పుడు పూజలు కూడా ఒక్కటి కావని నా ఉద్దేశం. ఆంటీ, నేను ఈ ఇంటి కోడలు కాలేకపోయినా నేను కూడా ఈ ఇంటి మనిషి అని మీరే అన్నారు. అలాంటప్పుడు ఈ అర్హత నాకుండదా ఆంటీ? ఏంటాంటీ మీరు సైలెంట్గా ఉన్నారు? అంటే నవ్య మాటలకి సపోర్ట్ చేస్తున్నారా? నో ప్రీతి, నాట్ లైక్ దాట్. రోజు తన పూజ చేసేది కదా, ఈరోజు కొత్తగా నువ్వు చేయడం ఏంటా అని, అంతే. ఓకే ఆంటీ. ప్రీతి, నవ్వి కూడా ఇవ్వు. ఎస్ ఆంటీ. నవ్య అంత కామెంట్ చేస్తుంటే ఆంటీ ఎందుకు సైలెంట్గా ఉంది? అంటే ఆంటీ మైండ్లో కూడా అదే ఒపీనియన్ ఉందా? అంతా నవ్య వల్లే. ముందు ఆ సరస్సుకి చెక్ పెట్టాక ఇమీడియట్గా నవ్యని టార్గెట్ చేయాలి. చెప్పు రుద్ర, రిషి అక్కడే ఉన్నాడా? రిషి ఒక్కడే కాదు, రాహుల్ కూడా వచ్చాడు మేడం. రాహుల్ రావడం ఏంటి? అది జరిగింది. రాహుల్ ఋషి గురించి తెలుసుకోవడానికి ప్లాన్ చేస్తే మీరే హెల్ప్ చేశారు మేడం. అంటే రిషి మ్యాటర్ కంప్లీట్గా రాహుల్కి తెలిసిపోయిందా?